హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిరెడ్డి వ్లాగ్స్. బోయకొండ గంగమ్మ గుడికి వచ్చాం ఫ్రెండ్స్. కొండపైకి స్టార్ట్ అయ్యాం గాయ్స్. ఇంకా మినీ బస్ తెచ్చాం. అది పైకి వెళ్ళదు అంటే సరే ఇంకా సుమో మాట్లాడుకొని సుమాలో స్టార్ట్ అయిపోయినాం. ఇంకా పైకి వెళ్ళిపోయినాక ఇంకొన్ని వీడియోస్ తీసుకున్నాం. చూస్తున్నాం, వ్యూ అంతా బాగుంది. ఇంకా వీడియోస్ తీసుకుంటున్నాం. వర్షం పడేలాగుంది, కొంచెం వర్షం పడింది. చాలామంది జనాలు, అంటే సండే కాబట్టి చాలామంది ఉన్నారు. ఇంకొంచెం అలా చూసుకొని ఇంకా కొన్నిటికాడకి వెళ్ళి చూసుకొని కొన్ని వీడియోస్ తీసుకున్నాం. ఇంకా అలానే ముందరికి వచ్చి దేవుడిని కొన్ని క్లిప్స్ వీడియోస్ తీసుకొని బయటకు వచ్చాం. ఇంకా దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఏమేమి కావాలో అన్నీ కొనుక్కున్నాం. అంతా వ్యూ అంతా బాగా చూసాం, ఎంజాయ్ చేసాం. ఇంకా దర్శనానికి లోపలికి వెళ్ళిపోయాం. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇంకా ఫొటోస్ ఏమైనా తీసుకొని ఇంకా క్లిప్పులు ఉంటే కొన్ని క్లిప్పులు తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాం. ఇంకా బయటకు వచ్చి ఇంకా షాప్స్ ఉంటే కొన్ని ఎక్స్ప్లోర్ చేసాం. ఇంకా దారాలు అవి ఏమైనా ఉంటే కొన్ని కొనుక్కున్నాం. ప్రసాదాలు అవేవో ఉంటాయిగా, ఇంకా అవి కొనుక్కుందాం. బయటికి వచ్చా. ఇంకా రకాల ప్రసాదం కేవలం 100 రూపాయలే అంట గైస్. కాళ్ళు ఆగట్లేదు గైస్, దానికి పాటికి అదే నడుస్తుంది, పరిగెత్తుతుంది. సండే కదా, ఎవరి దగ్గర చూసినా మేకలే, కోళ్ళే, అదే ఉంది గైస్. ఇంకా వంటకంతా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు, ఏమేమి కావాలో. వాటర్ వచ్చాం గైస్, కాయిన్ వేసాడు, వాటర్ రావట్లేదు. వంట మాస్టర్ గోకుల్ ఇప్పుడే కొత్తగా నేర్చుకున్నాడమ్మా. ఇద్దరు కుకింగ్లోకి వచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. మా సాయిగడ్ ఇక్కడ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు గైస్ అందరూ. ఇంకా ఫుడ్ వచ్చేసింది, ఇంకా తినడమే మొదలెట్టాలి. అయిపోయింది గైస్, అన్నీ ఫుల్ అయిపోయింది, పొట్ట ఫుల్. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది గైస్. దుంపల్లా తినేసి అది తిని దానికి జ్యూస్ తాగనీకి వెళ్తున్నాం గైస్. ఫుల్ పొట్టనే భయపడిపోయింది, ఏందిరా వీళ్ళు ఇంత తిన్నారు. ఇంటికాడ ఆడే సరిపోనట్టుగా వీళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా వాలీబాల్ ఆడదామని వచ్చున్నారు. వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళని. బాయ్గాడు అందరికి పాన్ తీస్తున్నాడు. బాయ్ అండి. పాన్ తిన్నాడు కదా, ఆడిపోయి ఉంచేస్తున్నాడు గైస్ మా సాయి గారు.
పాన్ వేసుకున్నారు, అది నచ్చలేదంట గైస్ వాళ్ళకి. ఒక్కొక్క షాప్లోకి దూరదాం అంటున్నారు గైస్. షాపింగ్ వచ్చాం ఏం చూసలే కొందామని అన్నీ చూస్తాను కానీ ఒకటి కూడా కొనండి. పైసలు లేవు, అడిగితే పైసలు లేవు. మా బాయిగాడు 5 రూపాయలు దానం చేశాడు గైస్ పాపకి. మంచోడు తాగున్నాడు గైస్, ఎప్పుడు బయట పడాలి అప్పుడు పెడతాం. ఏదైనా లోపల చూస్తున్నారు గైస్, ఏదైనా 100 రూపాయలు అనే లోపల చూస్తున్నారు గైస్ వీళ్ళు. నార్మల్ కూలింగ్ ఉంది, స్టైల్ ఉంది. బాగుంది గైస్, 100 రూపీస్. దీని కింద చూపిక ఇది బాగాలే కదా, పెద్దది కదా ఇది. చాలా ఇది ఒకటి గైస్. ఫైనల్కి ఒక గంట సేపు చూసిన తర్వాత ఫైనల్ ఇది కొన్నారు గైస్. ఈడు ఎంత దరిద్రుడు అంటే పోయి బొరుగులు అంగిటానికి పోయి బొరుగులు ఎంత అనేసి బొరుగులు ఎత్తుకొని తినేసి ఎత్తుకొని వచ్చేసాడు గైస్. వీడు చీప్ ఫెల్లో కాదని మళ్ళీ ఇక్కడికి వచ్చి చూస్తున్నారు గైస్. నిజంగానే ఇక్కడ బాగుంది. జాతి రత్నాలు గైస్. మా సాయిగడ వేసుకోండి, బాగుంది గైస్. మోడల్ మా చిన్నగడ ఫేస్ చూసి ఒక ఆంటీ బొరుగులు ఒక షేర్ ఫ్రీగా ఇస్తాను గైస్. పాడులే అన్ని బొమ్మలు రేట్లు అడుగుతున్నారు వీళ్ళు. చెప్పరా 2 పులీల మధ్యలో ఒక తింటాం రాజా నేలేస్తాను. నడిచి పోయే బస్సుని ఆపుతున్నారు. మా సాయిగాడు వద్దంటే కూడా బాదం పళ్ళు తాగుతా ఉన్నాడు గైస్. అదేమో బాగాలేదు, ఆ యాంటీని తిట్టుకుంటున్నాడు. జ్యూస్ అయినా కొనిచ్చిన తాగే క్షేత కాలే బాగా అంటారు, ఏమనాలి తిట్టుకుండా తిడుతున్నాను గైస్. ఇంకా లాస్ట్లో అన్నీ అయిపోయినాక కొన్ని క్లిప్స్ వీడియోస్ తీసుకున్నాం. ఇంకొన్ని 2-3 రీల్స్ చేసుకొని వచ్చేసాం. మళ్ళీ సెకండ్ డోస్ స్టార్ట్ చేసాం గైస్ తినేకి. మా వల్ల కాకపోయినా తిన్నాం గైస్. ఇక్కడ మా చిన్నకోడు వల్ల అవ్వట్లేదు కానీ తింటున్నాడు. తినాలా వద్దా తినాలని వద్దానని చూసి తింటున్నాడు. నా వల్ల అస్సలు కాలేదు గైస్. వాళ్ళిద్దరు బాగా కుమ్ముతున్నారు, బాగానే తిన్నారు. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది గాయస్. ఇంకా లాస్ట్ బాయ్ బాయ్.